విశాఖ పెందుర్తి స్థానిక 96వ వార్డు పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు అదీప్ రాజు. ఈ కార్యక్రమంలో ముందుగా ప్రశాంత్ నగర్, నల్లకార్వి, బృందావన్ గార్డెన్స్‌లో ఎమ్మెల్యే అదీప్ రాజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో 96వ వార్డు టీడీపీ కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 96వ అధ్యక్షులు దాడి ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదీప్ రాజు మాట్లాడుతూ, కేవలం ఒక 96వ వార్డుకు మాత్రమే ₹1,90,00,000 నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. అలాగే పెందుర్తి పోలీస్ స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్‌కి వెళ్లే రహదారికి నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే అది కూడా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే మెయిన్ రోడ్డు కూడా అనేక సందర్భాల్లో చెప్పినటువంటి విధంగా సుమారుగా 2 కోట్ల పైచలకి వ్యయంతో మరి పొలగానిపాలెం మెయిన్ రోడ్డును కూడా వెడల్పు చేసి కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి సమస్యను పరిష్కారం చేసిన సంగతి కూడా అందరికీ కూడా తెలిసింది. అయితే వాటితో పాటు ఇవాళ నేను చాలాసార్లు చెప్పాను, మన ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా చేసుకొని వస్తున్నామో అభివృద్ధి కూడా అదే రకంగా చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నవరత్నాల్లో ప్రతి హామీని కూడా నెరవేర్చుకుంటూ మరి ఈ మధ్యనే ఈ పండగ ముందు మరి అందరికీ కూడా పెన్షన్ కూడా ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ₹3,000 చేసినటువంటి సంగతి కూడా మీ అందరికీ కూడా తెలిసింది. మరి దాంతో అభివృద్ధి కార్యక్రమాలకు కూడా పెద్దపీట వేస్తూ ఇవాళ జీవీఎంసీ నిధుల నుంచి మరి ఏదైతే గతంలో నేను గడప గడపకి తిరిగినప్పుడు కానీ ఇతర సందర్భాల్లో నేను ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్పినటువంటి వాళ్ళు అడిగినటువంటి రిక్వెస్ట్ మేరకు మరి వాళ్ళ జీవీఎంసీ కమిషనర్ గారికి ప్రత్యేకంగా మరి విన్నవించుకొని మరి ₹1,91,36,000 సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకి వాళ్ళు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కేవలం ఒక 96 వార్డుకి సంబంధించి. ఇవి కాకుండా మరొక ₹2 కోట్ల వరకు కూడా మరికొద్ది రోజుల్లోనే అవి కూడా శంకుస్థాపన చేస్తాం. అంతేకాకుండా మరి ముందుగానే ప్రజలందరికీ కూడా ఒక వార్త కూడా తెలియజేయాలి. ఏదైతే మన పెందుర్తి పోలీస్ స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్ వరకు వెళ్ళేటువంటి దారిని కూడా మరి సుమారుగా ₹1,67,00,000 ఆ రోడ్డును కూడా మరి చక్కగా ఆల్రెడీ టెండర్ కూడా అయింది. మరి కొద్ది రోజుల్లోనే అది కూడా శంకుస్థాపన చేస్తామంటే కూడా తెలియజేసుకుంటూ ప్రజలందరూ ఎన్ని పార్టీలు కొమ్మక్కైనా సరే ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారంటే తెలియజేస్తున్నారు.